ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ కు ఊహించని జలక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. నేను పూర్తిగా చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ వెయిట్ చేసిన వారు అవుతాం. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మర్చిపోతాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. గత 3 నెలలుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఫోన్ టాపిక్ ఇదంతా హాట్ టాపిక్ గా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో పోలీసులు శాఖ సాయంతో వివిధ రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు ఫోన్ కాల్స్ ను ట్యాప్ చేసిందని ఆరోపించారు. ఈ కేసు ప్రాథమిక నిందితులు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీసీ రాధాకిషన్ రావు ఒకరు. ఇంతలో రాధాకిషన్ రావు ప్రకటన ఇప్పుడు మీడియా లీక్ అయింది. అయితే ఇదే కేసీఆర్ అతని బీఆర్ఎస్ పార్టీపై కొన్ని తీవ్రమైన ఆరోపణలు తొలగిస్తుంది. ఇది వారిని తీవ్ర ఇబ్బందులు నెట్టవచ్చు. రాధాకిషన్ రావు ప్రకటన ప్రకారం ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ ప్రభాకర్ రావు రూపొందించారు. అయితే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు పోలీస్ శాఖ బీఆర్ఎస్ పార్టీకి ముప్పు తెచ్చే వ్యక్తుల సమాచారాన్ని సేకరించినట్లు వినికిడి. ఈ సమాచారం ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ పంపబడుతుంది. అతను ఈ వ్యక్తులను నిరంతరం పర్యవేక్షించేవాడు. ఇక రాధాకిషన్ రావు పర్యవేక్షించిన వ్యక్తులను కూడా వెల్లడించారు. వారు ఎమ్మెల్సీ షాంబీపూర్ రాజు కావచ్చు, కుత్బుల్లా ఎమ్మెల్యే వివేకానంద వివాదానికి సంబంధించి రాజయ్య అనగా బీఆర్ఎస్ మాజీ నేత గన్పూర్ స్టేషన్ గన్పూర్ శ్రీహరి కడియంశేర్ ప్రత్యర్థి పట్న మహేందర్ రెడ్డి, ఆయన భార్య సునీత తాండూరు, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ అభ్యర్థులు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎన్టీవీ నరేంద్ర చౌదరి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యొక్క ఎండి రాధాకృష్ణరావు, రవి రామారెడ్డి, జానా రెడ్డి కుమారుడు, సరిత తిరుపతి గద్వాల్, వంశీకృష్ణ అచ్చంపేట, జువాడి నరసింహ కోరుట్ల వంటి ప్రతిపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డాయి. చాలా మంది వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కూడా నిఘా ఉంచారు. రాధాకృష్ణరావుకు పేర్కొన్నారు. తమ ఫోన్లు ట్యాప్ అవుతాయని గ్రహించిన ఈ వ్యక్తులు కమ్యూనికేషన్ ప్రయోజనాల కోసం వాట్సాప్, స్నాప్చాట్, ఏదైతే సిగ్నల్ వంటి ఇంటర్నెట్ యాప్లను ఉపయోగించడం ప్రారంభించారు. ఇప్పుడు కూడా ప్రభాకర్ అతని బృందం కూడా ఇంటర్నెట్ ప్రోటోకాల్ను, డేటా రికార్డుల ద్వారా అంతర్గత కాల్ను ట్రాక్ చేసేవారు. ఈ కుంభకోణంలో ఐ న్యూస్ జర్నలిస్టు శ్రావణ్ కుమార్ కూడా రాధాకృష్ణరావు కీలకంగా పేర్కొన్నారు. మాజీ మంత్రి రాజేష్ రావు మార్గదర్శకంలో శ్రావణ్ ప్రత్యర్థి పార్టీ నేతలుగా పార్టీ మద్దతుదారులుగా సమాచారాన్ని ప్రభాకర్ రెడ్డికి చేరవేశారని ఆరోపించారు. ఇక ప్రత్యర్థి పార్టీ నాయకుల నుంచి లక్షిత డబ్బులు స్వాధీనం చేసుకుని శ్రావణ్ నిర్దిష్ట సమాచారాన్ని అందించారని, బీఆర్ఎస్ పార్టీని విమర్శించే వ్యక్తులపైన ఆన్లైన్లో ట్రోలింగ్ ప్రచారం నిర్వహించడంపై ప్రణీత్ కుమార్ బృందానికి సాయం చేశారని కూడా రావు పేర్కొన్నారు. ఇవి కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్ర ఆరోపణలు. అయితే రాధాకృష్ణరావు ఒప్పుకోలుపై పోలీసులు ఇంకా అధికార ప్రకటన ఇవ్వాల్సి అయితే ఉంది. ఈ ఆరోపణలు బీఆర్ఎస్ పైన, అధిష్టానం పైన ఎలాంటి ప్రభావం చూపుతుందని చూడాలి.